కొంతమందికి ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ చెప్పే దురలవాటు ఒకటి ఉంటుంది. ఇది బయటపడినప్పుడు నీ ఉద్యోగం పోయింది, ఇది బయటపడినప్పుడు నీ వ్యాపారం దెబ్బతింటుంది. జాగ్రత్త. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. నిజాయితీ కలిగి ఉండాలి. దురలవాటు అంటే మందు, వ్యభిచారం మాత్రమే కాదు, పేకాట, కోడి పందాలు, లేదంటే బెట్టింగులు మాత్రమే కాదు, నీ కుటుంబ సమస్యలకు అవి మాత్రమే కాదు, నీ మాట విధానం కూడా దురలవాటే. కోప్పడడం, ఇక్కడ మాట అక్కడ చెప్పడం, అక్కడ మాట ఇక్కడ చెప్పడం. ఒక మనుషులు ఎవరైనా మాట చెప్పారంటే కడుపులో ఉన్న మాట రేగు డబ్బాలో ఎలుగు దూరినట్టే. రేగు డబ్బాలో ఎలుగు దూరితే ఏమైంది చెప్పరేంటమ్మా? బుడబ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 డ అమ్మా అమ్మా ఈ మాట ఇక్కడ తెలిసిందమ్మా, ఇది వెంటనే చెప్పాలి. వెంకటేశ్వర జాగ్రత్త. కోపిష్టోడితో ఎప్పుడు వాదనలు చేయకూడదు. వాడు భ్రష్టుడు. ఆ కోపిష్టోడితో వాదన చేసామంటే మనకే ప్రమాదం. ఓకే, ఏదో ఒకటి మాట్లాడే వాడికి రహస్యాలు ఎప్పుడు చెప్పకూడదు. అర్థమవుతుందా? చెత్త కబుర్లని ఏదో ఒకటి ఊరికే వాగే పనే రేగు డబ్బాలు కడపడ. వాళ్ళు ఏంటంట, వాళ్ళు ఇటు పోయారంట, వాళ్ళు ఎక్కడ ఎక్కారంట, వాళ్ళు ఎక్కడ దిగారంట, వాళ్ళు అక్కడ కూర్చున్నారంట, వాళ్ళంట టమాటా పులుసు తిన్నారంట, వీళ్ళంట విరోచనాలు పెట్టినాయంట, వాళ్ళు ఏమో చెత్త పులుసు తిన్నారంట. ఇదంతా నీకు ఎందుకురా? నోరు మూసుకొని కూర్చోలేవు కాసేపు? కూర్చుంటే అంటుల్లో పెట్టేటప్పుడు కూడా అంటుల్లో పెట్టేటప్పుడు కూడా ఆ డబ్బా మోతకండి, మీ డబ్బా మోత ఎక్కువ అవుతుంది. ఊరికే వాగే వాళ్ళు ఎక్కడ చోట కొనుక్కొచ్చుకుంటారు కదా. వాళ్ళు రావాలి. ఏంటమ్మా నా గురించి ఇలా అన్నావంటగా, నా గురించి ఇలా వాగావంట కదా, నాకు తెలిసిందిలే, పలానా చెప్పిందిలే, ఎట్రా ఇప్పుడు చెప్పు అనింది అనుకోండి. నేనన్నానా? నీకెవరు చెప్పారమ్మా? ఏయ్ ఇట్రావే, ఇట్రా అనిందా అనలేదా? అన్నావు కక్క, నువ్వు అన్నావు కదా. మనం అదే నా కంట్రోల్లో పెట్టేటప్పుడు అన్నావు కదా. నేను అన్నాను కానీ నువ్వు చెప్పమన్నాను. ఎంత సిగ్గుపడిపోతారో. ఎందుకే పిచ్చి మాటలు? మీకు అర్థమవుతుందా? నీ వాగుడు నీ కుటుంబానికి సమస్యలు అవుతున్నాయి. నీ వ్యర్థమైన వాగుడు ఒక దురలవాటు. నీ వ్యర్థమైన వాగుడు నీ కుటుంబాన్ని దూరం పెడుతుంది. నీకు వచ్చే లాభ ప్రాప్తికి ఖచ్చితంగా భంగం కలుగుతుంది. మీకు అర్థమవుతుందా? నీకు లాభ ప్రాప్తికి కూడా భంగం కలుగుతుంది. అందుకని ఏది పడితే అది వాగడాలు, అది కూడా ఒక దుర అలవాటు.